మరి దానికి వ్యతిరేకంగా ఈరోజు మేము నిరసన దినాన్ని ప్రకటిస్తున్నాం. ఈరోజు రాజకీయ నాయకులు మరి ఉద్యోగులకు సంబంధించిన హక్కులను హరించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారంలో లేనప్పుడు ఒక విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు మరి వారు ఒకసారి ఎన్నికైతే పెన్షన్ తీసుకుంటున్నారు, రెండోసారి ఎన్నికైతే రెండో పెన్షన్ తీసుకుంటున్నారు. కానీ మరి ఈరోజు ఉద్యోగులు 30 నుంచి 40 సంవత్సరాలు మరి ప్రజలకు కష్టపడే ఉద్యోగులకు మరి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఈరోజు మా పెన్షన్ కానీ మా జీతభత్యాలు ఆధారపడి ఉన్నాయి. దీనికి సంబంధించి మేము ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, మీరు అధికారంలో వచ్చే ముందు మరి మేనిఫెస్టోలో పెట్టారు సిపిఎస్ను రద్దు చేస్తాం, ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి. కానీ 20 నెలలు గడిచినా కూడా మరి ఏ విధమైన పురోగతి లేదు. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు మరి ఒక ఆందోళన కార్యక్రమాన్ని తీసుకున్నారు. మరి మేము కనుక మరి మీరు రేపు 2వ తారీఖు నాడు చర్చలలో ముందుగా సిపిఎస్ను రద్దు చేసే నిర్ణయాన్ని ప్రకటించాలి. అదేవిధంగా మాకున్న పెండింగ్ డిఏలను, అదేవిధంగా బిల్లులను మేము దాచుకున్న పైసలు మాకు ఇచ్చేందుకు కూడా మరి ఏదో మాకు ఉచితంగా లేకపోతే మాకు దానంగా ఇస్తున్నట్టుగా మరి ప్రవర్తిస్తున్నారు. మరి ప్రభుత్వం తీసుకునే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే ఉద్యోగులుగా మేము మా రైట్గా మేము భావిస్తున్నాను. మాకు సిపిఎస్ను రద్దు చేయడం, మా పెండింగ్ డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కరించాలి. లేదంటే ఉద్యోగులందరం కూడా ఈరోజు ఉద్యోగులతో పాటుగా మరి ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు అందరూ కూడా ఉన్నారు. పెన్షనర్లు మొన్ననే ఒక ట్రయల్ మాదిరిగా ఒక పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని మన ఇందిరా పార్క్ దగ్గర చేపట్టడం జరిగింది. మరి రేపు ఉద్యోగులం అందరం కూడా తెలంగాణ రాష్ట్రం సాధించినాక మేము ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా రోడ్ల మీదకి రాలేదు, మొట్టమొదటిసారిగా వచ్చాము. తప్పనిసరిగా ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించాలని చెప్పి మేము మరొకసారి వరంగల్ వేదికగా వరంగల్లో ఉన్న ఉద్యోగులందరూ కూడా, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ కూడా చైతన్యవంతమైన వరంగల్ నుంచి మేము పిలుపునిస్తున్నాం. మరి రేపటి చర్చలలో సిపిఎస్ రద్దుతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరించకపోతే మేము దశల వారీగా ఆందోళన తీవ్రం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి మరి హెచ్చరిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర జేఏసీ చైర్మన్ పెద్దలు మారం జగదీష్ అన్న గారు, అదేవిధంగా సెక్రటరీ జనరల్ పెద్దలు ఏలూరు సీనన్న గారి, మరి అదేవిధంగా మా టీఎన్జిఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ గారి ఆదేశాల మేరకు మరి హన్మకొండ, వరంగల్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, గెస్ట్ అధికారుల, పెన్షనర్ల, మరి అదేవిధంగా జిల్లా పరిషత్, కాకతీయ యూనివర్సిటీ, ఇట్లా అన్ని కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, మున్సిపల్ ఎంప్లాయీస్ అన్ని ఉద్యోగ సంఘాల తరఫున
మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వరంగల్ అన్ని కేంద్రాలలో కూడా కలెక్టరేట్లలో కూడా నిరసన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఏదైతే 2004 సెప్టెంబర్ 1 మరి ఉద్యోగస్తులకు ఒక చీకటి దినం. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మరి ఒక నూతన పెన్షన్ విధానాన్ని అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని అనేది కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఉద్యోగులందరినీ అభద్రతా భావాలకు గురి చేసిన సందర్భం. మరి దాని సందర్భంగా మరి గత 20 సంవత్సరాల నుండి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ గత కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అనేక విజ్ఞప్తులు పోరాటాలు కూడా చేసినాం. ఇప్పటివరకు కూడా ఎలాంటి కార్యరూపం దాల్చిన సందర్భాన్ని కూడా మరి లేదని చెప్పి తెలియజేసుకుంటూ మరి మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి వెంటనే ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పిళ్ళు. మరి దాంతోపాటు మా పెండింగ్ బిల్స్ మా డిఏలు 6 డిఏలు ఉన్నాయి. మరి ఉద్యోగస్తులు మేము రూపాయి కూడా పెట్టుకొని దాచుకున్న మా జీపీఎఫ్ పైసలు అయితేమి టీఎస్జీఎల్ పైసలు అయితేమి మరీ ముఖ్యంగా ఈ 20 నెలల 10,000 మంది ఎంప్లాయీస్ రిటైర్ అయినలు వారికి పెన్షన్ తప్ప ₹1 కూడా మిగతా బెనిఫిట్స్ అవి కూడా వచ్చిన సందర్భం కూడా లేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకా మరి గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీవో 186 ఉన్నది మా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్. అంటే మేము 1% కాంట్రిబ్యూషన్తో మరి క్యాష్లెస్ ట్రీట్మెంట్ కోసం కూడా మరి జీవో 186 తీసుకోవడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిళ్ళు. ఇప్పటికి కూడా అది కూడా ఇంప్లిమెంట్ చేయని సందర్భం. మేము గౌరవ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యోగస్తులు వేరు ప్రభుత్వం వేరు కాదు. మేము కూడా ప్రజల్లో భాగమే. మేమేం ఉచితాలు మా గొంతమ్మ కోరికలు కోరట్లేదు. మాకైతే ఏవైతే రావాల్సినవి ఉన్నాయో అంటే మేము 30 ఏదైతే మేము పనిచేస్తున్నానికి జీతం అడుగుతున్నాం మాకు రావాల్సిన లెజిస్లేట్ రైట్స్ ప్లస్ మేము దాచుకున్న డబ్బులు మాకు చెల్లించామని చెప్తున్నాం తప్ప ఉద్యోగస్తులు ఎవరు కూడా గొంతమ్మ కోరికలు కోరట్లేదు. తప్పకుండా రేపు ఏదైతే మరి డిప్యూటీ సీఎం వారు ఆహ్వానం తెలిపిన మా రాష్ట్ర జేఏసీని మరి మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 2వ తారీఖు అక్కడ చర్చలు కూడా ప్రారంభం జరగబోతున్నాయి. మాకు ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం ఉన్నది. రేపు జరగబోయే చర్చలు అన్నీ కూడా మా ఉద్యోగస్తుల డిమాండ్లు కానీ మా కోరికలు కానీ అన్నీ నెరవేరుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఒకవేళ నెరవేరని పక్షంలో కూడా మా రాష్ట్ర జేఏసీ ఏదైతే పిలిపిస్తుందో మరి ఉమ్మడి అన్ని జిల్లాలలో కూడా మరి 33 జిల్లాల్లో కూడా మేము ముందుకు తీసుకుపోతామని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటాం. నా పేరు ఆకుల రాజేందర్, హన్మకొండ జిల్లా జేఏసీ చైర్మన్.